హాయ్ ఫ్రెండ్స్, బయట ఎండలు చూస్తే చాలా మండిపోతున్నాయి. ఏసీ లేకుంటే ఉండటం చాలా కష్టంగా ఉంది. మనం సంపాదించే డబ్బు ప్రశాంతంగా మనకు యూజ్ అవ్వాలంటే మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. అందుకని మీరు కూడా ఒక ఏసీ తీసుకోండి. ఇంటికి ఫిట్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్ని కొద్దిగా వాటర్ ఇచ్చి హెల్ప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎల్జీ ఇన్వర్టర్ మోడల్ 1.5 టన్ ఏసీ. దీన్ని రిపేర్ ఉంది అని చెప్పి కస్టమర్ మనం పిలిచారు. ఇక్కడ వచ్చి చెక్ చేసాము. ఇక్కడ ఆయిల్ అనేది లీకేజ్, గ్యాస్ అనేది లీక్ అయింది. కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే CH36 అండ్ CH38 అని ఎర్రర్ కోడ్ షో చేస్తుంది ఇండోర్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చి చెక్ చేస్తే ఆయిల్ ఫార్మేషన్ ఉంది. ఎక్కడైతే ఆయిల్ ఫార్మేషన్ ఉంటుందో అక్కడ గ్యాస్ లీక్ జరిగినట్టు అర్థం. ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ మీరు అది గుర్తించినట్లయితే చాలా ఈజీగా లీక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. లీక్ని బాగా అరెస్ట్ చేసి ప్రాబ్లం లేకుండా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు మధ్యలో ఏం జరిగిందో అర్థం కాలేదంటే హాఫ్ నాలెడ్జ్ అయిపోతుంది. ఫుల్గా చూస్తేనే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది R32 గ్యాస్ రిఫ్రిజిరెంట్ ఉంటుంది దీంట్లో. సోప్ వాటర్తో ఎక్కడైతే ఫ్లేరింగ్ నట్స్ ఉన్నాయో అక్కడ మనం సోప్ పెట్టి చెక్ చేసుకోవాలి. బబుల్స్ ఏమైనా వస్తే అక్కడ లీకేజ్ ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. దీంట్లో మాత్రం అవుట్డోర్ ఫ్లేరింగ్ నట్స్ దగ్గర లీకేజ్ వచ్చినట్టు ఫైండ్ అవుట్ చేసాము. టాప్ కవర్ కూడా అవుట్డోర్ది ఇప్పి చెక్ చేయాలి. ఎందుకంటే కండెన్సర్ కాయిల్లో కూడా ఏమైనా లీకేజ్ ఉంటే మనకు కనిపిస్తుంది. ఇలా ఫ్యాన్ తీసేసి ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి. ఫ్రంట్ పక్క ప్యానల్ కూడా తీసి చెక్ చేయాలి అంటే ఈ 2 స్క్రూస్ తీసేస్తే ఈ ఫ్రంట్ సైడ్ ప్యానల్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది అవుట్డోర్ ఫ్యాన్ మోటరు. ఇది అనేది కంప్రెషర్. ఈ ఫ్లేరింగ్ నట్ నుంచే గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఫైండ్ అవుట్ అయింది. పద్ధతిలో ఓయిల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూలింగ్ అనేది సరిగా ఎఫిషియన్సీ ఇవ్వదు ఇండోర్లో. అందుకుండే ప్రెషర్ టోటల్గా రిమూవ్ చేస్తున్నాను. గ్యాస్ అంతా 32 గ్యాస్ ప్రోగ్రామ్ గ్యాస్ వ్యాక్యూమ్లో పెట్టి మనం గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు నీడలో ఉంటే అవుట్డోర్ చేసుకోవచ్చు, ఎండలో చేయకూడదు.
ఆఫ్టర్నూన్ పూట చేయకూడదు. చల్లగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవడం మంచిది. టోటల్ గ్యాస్ ప్రెషర్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపించే 1/2 ఇంచ్ ఫ్లేరింగ్ నట్టు తీసేసి మనం కొత్తగా ఫ్లేరింగ్ చేయాలి. దీనికి ఫ్లేరింగ్ చేయాలి అంటే ఫస్ట్ ట్యూబ్ కటర్ తీసుకొని ఓల్డ్గా ఉండేది కట్ చేసేసి న్యూగా మనం ఫ్లేరింగ్ చేయాలి. ఫ్లేరింగ్ బార్ తీసుకొని మనకు కరెక్ట్ సైజులో పెట్టుకొని 1/2 ఇంచ్ సైజులో టైట్ చేసుకొని ఫ్లేరింగ్ టూల్తో ఫ్లేరింగ్ చేసుకోవాలి. ఫ్లేరింగ్ చేసే ముందు ఫైల్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే పైప్ అక్కడ కట్ అవ్వకుండా నీట్గా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్లేరింగ్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది ఫ్లేరింగ్ అనేది. ఇక్కడ చూస్తున్నట్లుగా చాలా నీట్గా వచ్చింది. ఇలా నీట్గా వస్తేనే తర్వాత మళ్ళీ మనం గ్యాస్ వేసినప్పుడు లీక్ అవ్వకుండా ఉంటుంది. హ్యాండీ టైట్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మనం టైట్ చేసుకోవాలి. ఇకపోతే 1/4 నట్ కూడా తీసేసి దానికి కూడా సేమ్ కట్ చేసి ఫ్లేరింగ్ చేస్తాము. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీరు చూస్తున్నట్లయితే ఈ 1/4 పైప్ కూడా చాలా నీట్గా ఫ్లేరింగ్ అయింది. ఇలా నట్ టైట్ చేసేసి తర్వాత స్క్రూ స్పానర్తో టైట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇవి అయిపోయాక వ్యాక్యూమ్ మోటార్తో వ్యాక్యూమ్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఒక 20 మినిట్స్ వ్యాక్యూమ్ చేసుకుంటే చాలు. 32 గ్యాస్ 410కి మ్యాండేటరీ వ్యాక్యూమ్. కొంచెం ముందుకి మబ్బుగా అనిపిస్తుంది. గేజ్లో తగ్గుతూ ఉంటుంది వ్యాక్యూమ్లోకి లోపలికి వ్యాక్యూమ్ పెట్టంగానే. ఫుల్ ఎండ్ ఉంది. వ్యాక్యూమ్ పెట్టేసి మేము పక్కకు వచ్చి కాసేపు కూర్చున్నాము. ఇప్పుడు వ్యాక్యూమ్ చేయడం అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత ఇది R32 గ్యాస్, ఇది ఫిల్లింగ్ చేస్తున్నాము ఇప్పుడు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు టెక్నీషియనా కస్టమరా అని కామెంట్ చేయండి. అలాగే నేను ఈ ఛానల్లో రిఫ్రిజిరేటర్ మరియు వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైయర్ పోస్ట్ చేయాలో వద్దో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అవి కూడా చాలానే ఉన్నాయి. అవి కూడా చాలా బాగా చూపించగలుగుతాము. మీరు నేర్చుకోగలుగుతారు అంటే అవి కూడా నేను చూపించగలుగుతాను. ఈ గ్యాస్ ప్రెషర్ అనేది 110, 120 ఈ రేంజ్లో పెడితే సరిపోతుంది. ఐస్ అనేది గడ్డ కడుతుంది ఇక్కడ వెళ్ళే స్పీడ్ వల్ల. రిఫ్రిజిరెంట్ ఫ్లో అవుతుంటే గ్యాస్ అనేది ఇలా గడ్డ కడుతూ ఉంటుంది ఛార్జింగ్ చేసేటప్పుడు. ఐస్ ఫార్మేషన్ 1/4 పైప్ స్టార్ట్ అయింది. అది ఐస్ ఫార్మేషన్ అయింది అంటే గ్యాస్ హాఫ్ వరకు ఎక్కిచ్చేసి ఉన్నాము అని చెప్పి అర్థం. ఇప్పుడు అది కరిగిపోతుంది మెల్లగా. ఇదిగోండి కరిగిపోయింది. ఇక్కడ ఇండోర్లో కూలింగ్ వస్తుందో లేదో చూసుకుంటూ మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయాలి.
గ్యాస్ ఎక్కేయడం సరిపోయింది. ఇంకా సిలిండర్ క్లోజ్ చేసేయాలి. ఇక ఛార్జింగ్ లైన్లు రిమూవ్ చేసేసేసి పక్కన పెట్టేసుకుంటాం. గ్యాస్ కొద్దిగా మనకి ఏమైనా ఎక్కువ అనిపించినప్పుడు తీసేసుకోవడం మంచిది. ఎక్కడి నుంచి అయితే లీక్ అయిందో అక్కడ టెఫ్లాన్ టేప్ యూస్ చేసి తర్వాత డమ్మీలు టైట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.